శర్వానంద్ హీరోగా వచ్చిన నారీ నారీ నడుమ మురారి సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన ఇంటర్వ్యూలో శర్వ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సినిమా రిలీజైన తర్వాత నందమూరి బాలకృష్ణ నా పరువు నిలబెట్టావ్ అంటూ తనను అభినందించారని శర్వ తెలిపారు. సహృదయంతో ఆయన టైటిల్ ఇవ్వడమే కాకుండా స్వయంగా ముహూర్తం పెట్టి పోస్టర్ లాంచ్ చేశారని, ఆయన సపోర్ట్ మరువలేనిదని శర్వానంద్ పేర్కొన్నారు. ఇటీవల సంక్రాంతి పండక్కి రిలీజైన సినిమాలలో నారీ నారీ నడుమ మురారి ఒకటి. శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఇది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ సంస్థతో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఇందులో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఓ స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించింది. నారీ నారీ నడుమ మురారి అనేది నందమూరి బాలకృష్ణ కెరీర్లో క్లాసిక్ మూవీ అనే సంగతి తెలిసిందే. 1990లో ఏ కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. అలాంటి కల్ట్ టైటిల్ను 3.5 దశాబ్దాల తర్వాత శర్వానంద్ తన సినిమాకి పెట్టుకున్నారు. దానికి బాలయ్య అంగీకరించడమే కాదు, టైటిల్ అనౌన్స్మెంట్కి స్వయంగా ముహూర్తం కూడా పెట్టారు. అన్స్టాపబుల్ విత్ ఎన్.బి.కే షో వేదికగా తన చేతుల మీదుగానే టైటిల్ పోస్టర్ ఆవిష్కరించారు. అయితే సినిమా విడుదలైన తర్వాత బాలకృష్ణ ఏమన్నారనే విషయాన్ని శర్వ వెల్లడించారు. శర్వానంద్, సునీల్, డైరెక్టర్ అనిల్ సుంకర, రామ్ అబ్బరాజు కలిసి నిర్వహించిన తాజా ఇంటర్వ్యూలో సినిమా సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా శర్వ మాట్లాడుతూ, నారీ నారీ నడుమ మురారి టైటిల్ పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు ఒకసారి బాలయ్య బాబుకి ఫోన్ చేసిన అడుగుదాం అని నేను, అనిల్ సుంకర అనుకున్నాం. బాలయ్యకు కాల్ చేసి టైటిల్ పెట్టుకుందామని అనుకుంటున్నాను అని అంటే, ఏయ్ అడగడం ఎందుకు, నువ్వు నా వాడివి, తప్పకుండా పెట్టుకో అన్నారు. అంతేకాదు టైటిల్కి ముహూర్తం కూడా ఆయనే పెట్టారు. అన్స్టాపబుల్ షోలో టైటిల్ పోస్టర్ లాంచ్ చేశారు అని చెప్పారు. నారీ నారీ నడుమ మురారి సినిమా రిలీజైన తర్వాత వేరే పని మీద బాలయ్యకి నేను ఫోన్ చేశాను. థాంక్యూ సార్, టైటిల్ ఇచ్చినందుకు, సినిమా బాగానే ఆడుతుంది అని అన్నాను. దానికి ఆయన, ఏయ్ విన్నా, నా పరువు నిలబెట్టావ్, నేను నీకు థాంక్స్ చెప్పాలి అని అన్నారు. సార్ మీరు మరీను, నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ సార్, ఇప్పటి నుంచి ఏ సినిమాకైనా ముహూర్తం మీరే పెట్టాలి అని అన్నాను. ఇద్దరం కలిసి కాసేపు నవ్వుకున్నాం. ఆయన ఏదైనా ప్యూర్ హార్ట్ తో చేస్తారు. వేరే నైస్ పర్సన్ అని శర్వానంద్ చెప్పుకొచ్చారు. నారీ నారీ నడుమ మురారి సినిమా రిలీజైన తర్వాత వేరే పని మీద బాలయ్యకి నేను ఫోన్ చేశాను. థాంక్యూ సార్, టైటిల్ ఇచ్చినందుకు, సినిమా బాగానే ఆడుతుంది అని అన్నాను. దానికి ఆయన, ఏయ్ విన్నా, నా పరువు నిలబెట్టావ్, నేను నీకు థాంక్స్ చెప్పాలి అని అన్నారు. సార్ మీరు మరీను, నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ సార్, ఇప్పటి నుంచి ఏ సినిమాకైనా ముహూర్తం మీరే పెట్టాలి అని అన్నాను. ఇద్దరం కలిసి కాసేపు నవ్వుకున్నాం. ఆయన ఏదైనా ప్యూర్ హార్ట్ తో చేస్తారు. వేరే నైస్ పర్సన్ అని శర్వానంద్ చెప్పుకొచ్చారు.